హైలైట్ అన్న కొట్లాడుకుంటే నేను చూస్తుంటే పిచ్చి అన్న మామూలుగా కాదు అసలు గుడ్డి కాడ మణికంఠ ఆడుతున్నాడు ఆట చచ్చిపోయింది అనుకున్నా నేనైతే. మణికంఠ ఒక నాకు చాలా బాధ అనిపించింది. తప్పది వేయటం పక్క ఇట్లా పక్కన పోయేది ఇట్లా గిరాటేసి మళ్ళీ వచ్చి దగ్గర కూడా రావట్లే. అసలు చాలా బాధ అనిపించింది నాకైతే మణికంఠని చూస్తుంటే. మరి ఏడుస్తుండగా మణికంఠ మరి ఎలా అనిపించింది? ఏడుస్తున్నాడు అంటే మరి ఆటలో దెబ్బలు తగలకుండా అయితే ఉండవు కన్నా పక్కా దెబ్బలు తగులుతాయి. లేదు అంటే కెమెరా అంటే ఆయన సందుకెళ్ళి ఆయన బాగా చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు గేమ్ ఆడాలి, గేమ్ ఆడకుండా నాకు నా భార్య కోసం నేను ఇన్ని అవుతా, నేను ఇన్ని అవ్వాలి ఐదని ఆడితే ఇంకేం ఉంటుంది. గేమ్ ఆడితేనే ఏదైనా ఆట మధ్య ఉంటుంది కదా. పృథ్వీ ఉన్నాడు, పృథ్వీ ఆడుతుండో అసలు వాడు ఆట చూస్తుంటే బూతులు వద్దులే కానీ భయ్. ఎందుకంటే ఆట ఆడాలి కానీ బాడీ ఉంది, నేను చేతులు ఇసిరేస్తా, నేను అదే ఆడతా, అబ్బాయిలు చూడకుండా కూడా అట్లనే ఆడుతున్నాడు. నువ్వు అరిస్తే నేను కూడా అరుస్తా అని చెప్పేసి అరిశాడు కదా. ఆ ఎవరైనా అరిస్తే వాళ్ళ అరుపు వాళ్ళకు ఉంటుంది, ఈయన అరుపు ఈయనకు ఉంటుంది కదా. సైలెంట్గా ఉంటే బాగానే ఉంటుంది. కానీ గుడ్లు గేమ్ అయితే మస్తు ఆడారు, కోడి గుడ్లు మస్తు హైలైట్ అనిపించింది నాకైతే. నిన్న కరెక్ట్ పడేయడం చాలా తప్పది. అడిగి అట్లా తప్పు చాలా మణికంఠని చాలా తప్పది. నేనైతే ఆ సీన్ చూస్తే నాకు చాలా కోపం వచ్చింది. డైరెక్ట్ టీవీయే పక్కన దింగుదాం అనుకున్నా. కానీ ఎందుకంటే తప్పది, అట్లా పడేయొద్దు. ఆడాలి, గేము ఆడాలి, కోడిగుడ్లు లాక్కోవాలి, కలబడాలి, అన్నీ చేయాలి. పృథ్వీ వరస్ట్ క్యాండిడేట్. వాడికి ఆట రాదు, ఏమీ రాదు. అసలు వాడు ఎందుకు ఆడుతాడు నాకు అర్థం కావట్లేదు. బాడీ చూపెట్టుకుంటాడు, అసలు వాడు ఎందుకు ఆడుతున్నా అర్థమే కావట్లేదు. కానీ ఆట ఆడమను, బాడీ చూపించుకొని నాకు బాడీ ఉంది నేను ఆడతా ఇదని అంటే అది కలవదు కదా. గేమ్ ప్రతి బిగ్ బాస్ సీజన్ లో కరెక్ట్ ఆడుతుండే. పృథ్వీ వచ్చి మొత్తం దాన్ని చెడగొట్టేదే పృథ్వీ మొత్తం చెడగొడుతున్నా. మొత్తం వాడే మొత్తం కథ మొత్తం అసలు వాడే నడుపుతున్నా. అటు ఇటు కథలు పెడుతున్నాడు. బాగుందా యష్మి ఆట? అదే అట్లా మామూలుగా ఉంది. పృథ్వీ అవుతారు అనుకుంటున్నాను నేను. వాడి బ్యాడ్ యాటిట్యూడ్ చూపిస్తుంటే బాగాలేదు. గేమ్ ఆడుతున్నాడు, యాటిట్యూడ్ బాగా చూపిస్తున్నాడు. ఆల్రెడీ నాగార్జున సార్ చెప్పేసిండు, మళ్ళీ ఇంకోసారి చూపిస్తే బయటికి పంపిస్తారు. యష్మి అవుతుందని బాగా ట్రోల్స్ చేస్తున్నారు. యష్మి మీద ట్రోల్ చేస్తున్నారంటే గేమ్ కూడా ఆడుతుంది కానీ వెళ్తే ఆమె కూడా వెళ్ళొచ్చు అనుకుంటున్నాను నేను కూడా. ఆమె ఎలా ఫీల్ అవుతుందంటే ఒక రాణి లెక్క ఫీల్ అవుతుందని అంటున్నారు. రాణి లెక్క అవ్వాలంటే కలవదు కదా బిగ్ బాస్, ఇది ఇల్లు కాదు కదా. బిగ్ బాస్ లో ఎవరైనా ఒకటే అలానే ఆడాలి కదా. అది చాలా తప్పు. అది ఎందుకు అర్థం చేయడం చాలా తప్పు కదా. అంటే ఆయన బాడీ ఉంది, ఆయనకు బాడీ లేదు కాబట్టి అట్లా బిహేవింగ్ చేస్తున్నాను చెప్పేసి నేను కూడా అనుకుంటున్నాను. యష్మిత గేమా అంత అనిపించలేదు. విష్ణుప్రియ బాగానే ఆడుతుంది కానీ అంత ఉపయోగించుకోవట్లేదు. అది చాలా తప్పు. అది దోషకాడ ఆమెదే తప్పు, పేరున్నది తప్పు చూపించలేదు కదా ఎపిసోడ్ లో కూడా. అంటే ఎపిసోడ్ లో తప్పు చూపిలే కానీ ఇప్పుడు దోశ కాడ సీరియస్ గా ముఖం పెట్టేసింది కదా, దానివల్ల ఆమె హట్ అయిపోయింది ఆల్రెడీ. అది కదా ఇవ్వకూడదు, వాళ్ళకి ఇచ్చిందే ఒక చిన్న ఫుడ్. అంటే ఆకలి అవుతుందని చెప్పేసి అడిగింది కాబట్టి వేయాలి కదా. మళ్ళీ తర్వాత ఎందుకు వేసింది మరి? అసలు ఏనని మాట్లాడుకుని ఉంది కదా, తర్వాత ఎందుకు వేసింది? సోనియాని ముగ్గా అంటే అట్లా బిగ్ బాస్ లో 8లో ఉన్నాయి అంతే. అంటే గొడవలు పడతా ఉంటారు, దగ్గరికి లక్ చేసుకుంటా ఉంటారు. అలా అడగడం ఏంటంటే అది ఆమె కామం. బయట వాడు ఎండి చేప అనుకోండి నేనైతే. అంటే ఇన్ని రోజులు చేపలాగా చనిపోయి ఉన్నాడు, ఒకేసారి నీళ్ళు వచ్చింది కాబట్టి బతికిపోయిండు మణికంఠ. బతుకుతా ఉన్నాడు ఇప్పుడు. కిస్సులు అంటే ఆటోమేటిక్ ఇస్తూనే ఉంటారు కదా. ఎందుకంటే ఇప్పుడు అబ్బాయి అమ్మాయి అలా వాటేసుకుంటా ఉన్నాడు. మరి కరెక్టే. బిగ్ బాస్ లో ఉండకుండా ఎట్లుంటది భయ్? ఉంటూనే ఉంటది. తెలుగు బిగ్ బాస్ హిందీ బిగ్ బాస్ లో ఉందంటున్నారు. అట్లా ఇప్పుడు బిగ్ బాస్ 8 కాబట్టి ఇంకా వేరే కథలన్నీ ఉంటాయని నేను కూడా అనుకుంటున్నాను. 10కి ఇంకా డైరెక్టర్ బట్టలు ఇప్పుకొని తిరుగుతారేమో. టాప్ 5లో మణికంఠను నవీన్ అంత లైట్గా ఆడుతున్నాయి. మణికంఠ ఉంటాడు అనుకుంటున్నాను. నిఖిల్ కూడా ఉంటాడు. నిఖిల్ ఓవరాక్షన్ ఏం లేదు, ఆటే ఆడుతున్నాడు కదా. అభయ్ నవీన్ బాగానే ఆడుతున్నాడు. అభయ్ నవీన్ నిఖిల్ బాగానే ఆడుతున్నారు. వాళ్ళల్లో పృథ్వీ ఒక్కడే చాలా వరస్ట్ గేమ్ ఆడుతున్నాడు. ఇది ఏంటో నబీల్ అడిగో బాగానే ఆడుతున్నాడు.